పచ్చటి గడ్డితో నిండిన పొలాలలో ఓ ఆవు గడ్డి మేస్తూ ఆనందంగా ఉంది. ఇది ఒక సాధారణ రోజు అనుకున్న ఆ ఆవు అప్పుడు ఊహించనిదొక సంఘటన జరిగింది. ఒక చిన్న కునికి చెట్ల మధ్య ఏడుస్తూ ఒంటరిగా కనిపించింది. అది తల్లిని కోల్పోయిన వేదనలో విలవిలలాడుతోంది. చిన్న ప్రాణి భయంతో వణికిపోతూ ఏదో ఆకలితో అల్లాడుతోంది. ఆవు దాన్ని చూసి ఒక్క క్షణం ఆగింది. ఆ కునికి బాధను అర్థం చేసుకున్నట్లుగా మెల్లగా దగ్గరికి వెళ్ళింది. తన నాలుకతో ప్రేమగా చీల్చి తాను ఉన్నానని తెలియజేసింది. ఆ ప్రేమను ఆస్వాదించిన ఆ చిన్న జీవం తన భయం కొంత తగ్గించుకుంది. ఆవు ప్రేమతో దానిని దత్తత తీసుకుంది. తన పాలతో దానికి తినిపిస్తూ తల్లి ప్రేమను అందించింది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్థులు ఆశ్చర్యచకితులయ్యారు. తల్లితనం అనేది రక్త సంబంధంతో మాత్రమే ఉండదని, ప్రేమ పంచగలిగిన ప్రతి మనసు తల్లిగా మారగలదని వారికి అర్థమైంది. ఆ కునికి ఆనందంగా ఆవుతో కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ గడిపేది. అది తన తల్లిని కోల్పోయినా మళ్లీ ఒక తల్లి ప్రేమను పొందింది. ఈ ఘటన గ్రామస్థుల హృదయాలను తాకింది. మానవత్వం అనే మాటను మరిచిపోతున్న మనుషులకు ఓ మూగ జీవమే గొప్ప బోధన ఇచ్చింది. మనకు మానవత్వం నేర్పించిన ఆవుకు మనం ఏమి చేయగలం? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.